నెల్లూరు జిల్లా కావలి మండలం రుద్రకోట గ్రామంలో స్వచ్ఛతకు ప్రాధాన్యమిస్తూ నిర్వహిస్తున్న స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని కావలి శాసనసభ్యులు కావి కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ రథాన్ని ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. అనంతరం స్వచ్ఛ రథాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే స్వచ్ఛత యొక్క ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా సూచించారు. మన రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దిశగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎటువంటి ఇబ్బందులకి తావు లేకుండా ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంగా ఉండాలని, పరిశుభ్రతకి ప్రాముఖ్యత ఇవ్వాలని, ఏ ప్రాంతాలైతే పరిశుభ్రంగా ఉంటాయో ఆ ప్రాంతాలలో జబ్బులు తగ్గుతాయని, దోమలు లేని సమాజం ఏర్పడుతుందని అభివృద్ధి ప్రదాత అయినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 3వ తేదీ 3వ శనివారం నాడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం, వారు కూడా ఒక ప్రాంతాన్ని సందర్శించడం, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అందరి లక్ష్యం ఆరోగ్యమైన ఆంధ్రప్రదేశ్గా ఉండాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. మనిషికి జబ్బులకి ప్రధానమైన కారణం పరిసరాలు, తాగే నీరు, తినే తిండి, పీల్చే గాలి, ఈ 3 వల్ల మనిషి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. తాగే నీరు ఈరోజు శుద్ధి చేసి తాగుతున్నాం, తినే తిండిని ఉడికించుకొని తింటున్నాం. ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి సమస్యల్లో పీల్చే గాలి, అపరిశుభ్రమైనటువంటి గాలి పీల్చడం, ప్రకృతిలో వ్యర్థ పదార్థాల యొక్క స్మెల్ను మనం స్వీకరించడం, వీటి వల్ల మనకి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రావాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా తమ పరిసరాలను శుభ్రంగా పరుచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్లాస్టిక్, ఒక ప్లాస్టిక్ కవరు భూమిలో పాతి పెడితే 100 సంవత్సరాలైనా కూడా ఆ ప్లాస్టిక్ కరిగిపోవటం లేదు. అందుకనే వాటి వల్ల విష పదార్థాలు మనం తినే తిండిలో కలిసిపోతున్నాయి. అందుకనే ప్లాస్టిక్ని నిషేధించాలి, ప్లాస్టిక్ను వాడకాన్ని తగ్గించాలి అనేటువంటి నినాదంతో ఈరోజు ప్రజల ముందుకు రావటం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరినీ కూడా తెలియజేసేది, ఎవరి ప్రాంతాలను వాళ్ళు పరిశుభ్రపరచుకోగలిగితే, ఎవరు ఈ ఇళ్ల ముందు వాళ్ళు శుభ్రంగా ఉంచుకోగలిగితే ఆ ఇళ్లలో ఆరోగ్యంగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మీ పరిసరాలను శుభ్రపరచుకునే దానికి ప్రభుత్వంతో చేతిలో చేయి వేయండి అని చెప్పి సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ, తినే తిండి టైంలో తప్పకుండా అందరూ కూడా హ్యాండ్స్ను వాష్ చేసుకోవాలని, టాయిలెట్కి వెళ్ళొచ్చినప్పుడు కూడా అందరూ చేతులు వాష్ చేసుకోవాలని పిల్లలందరికీ కూడా సూచిస్తూ, ఈ మంచి లక్షణాలను మనం అలవర్చుకోగలిగితే మనం మంచి ఆరోగ్యవంతులుగా మనం ఉండగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పుట్టిన వ్యక్తి పరిపుష్టమైనటువంటి జీవితాన్ని అనుభవించాల్సిన అవసరం ఉంది. ఎటువంటి ఇబ్బందులకి తావు లేకుండా జీవించాలి, ఆరోగ్యవంతులుగా జీవించాలంటే మన చేతిలోనే మన జీవితం ఉంది. కాబట్టి మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం, ఈ ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుదాం. తద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ, అందరికీ ఈ సందర్భంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.